సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కొనసాగుతోంది. అవసరం ఉన్న వారికి గత 7 ఏళ్ల నుంచి సాయం చేస్తున్నామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్లో వికలాంగులకు 6 ట్రైసైకిళ్లు, విద్యార్థులకు 6 ల్యాప్టాప్లు అందజేశామని పేర్కొన్నారు. అయితే ప్రజల జీవితాల్లో మార్పు కోసం బీఆర్ఎస్ సైనికులు పనిచేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అవసరమైన పనులను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పు అని కేసీఆర్ ఎప్పుడూ తమతో చెప్తారని గుర్తు చేశారు. కేటీఆర్ జన్మదినం రోజున జగన్మోహన్ రావు వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేయడం అభినందనీయమని మాజీ మంత్రి మహమ్మద్ అలీ కొనియాడారు. గత 7 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంప్రదాయం కేటీఆర్ గారు వారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ వారికి సాధ్యమైన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహాయం కోరే వారికి ఏ విధంగానైనా సహాయం చేయమని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ని కేటీఆర్ గారు మొదలుపెట్టినటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ని పార్టీ నాయకులందరూ కూడా ఫాలో కావాలని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా 6 హోండా యాక్టివాలు డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ వారికి ఇస్తానని, అదేవిధంగా బ్రైట్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ రావు గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ సార్ గారి సమక్షంలో, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు హోండా యాక్టివాలు అదేవిధంగా ల్యాప్టాప్లు ఈరోజు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గతంలో కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు 100కు పైగా అంబులెన్స్లు, 1000కి పైగా ఇట్లాంటి 3 వీలర్స్, వేల సంఖ్యలో విద్యకు అవసరమైన సాయం కావచ్చు, వైద్యానికి అవసరమైనటువంటి సాయం కావచ్చు, ఇట్లా వివిధ మార్గాలలో వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేలాది మందికి సాయం చేసినటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసినాము. అందుకు కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు, ఎలక్షన్ల కోసం మనము ఏ పని చేయొద్దు, ప్రజల భవిష్యత్తు 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ ప్రజల జీవితాల్లో మార్పు కనబడాలి అన్న ఆలోచనతో ఏ కేసీఆర్ ఉంటారో అదే ఆలోచనని ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు కూడా ఇవాళ అవలంబిస్తూ మా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు ఏ విధంగా అయితే 7 సంవత్సరాల క్రితం గిఫ్ట్ స్మైల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారో అదే పద్ధతిలో ఇప్పటికి కూడా పదవిలో ఉన్నా లేకపోయినా అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికి కూడా ప్రజలకు అవసరం వచ్చే పనులే చేస్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా దావతులు, బాంబులు కాకుండా బ్రహ్మాండంగా ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాళ్ళకు తోచినంత విధానంగా ఇవాళ బ్రహ్మాండంగా మా జగన్ గారు 6 ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 6కి బండ్లు ఇవ్వడం జరిగింది. మంచి విద్య బ్రహ్మాండంగా చదువుతున్న కొంత విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మాకు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి తన వంతుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు రావాలని చెప్పి కేసీఆర్ గారు నేర్పించిన విద్యని అవలంబిస్తూ భవిష్యత్తులో కూడా చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండి, మా బాస్ ఎప్పుడు చెప్తారు పిచ్చి రాజకీయాలకు పోవద్దు, కేవలం రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల కోసం చేసే సంక్షేమమే రాజకీయం, అదొకటే రాజకీయంలో ఉండాలి మనము అని కేసీఆర్ గారు చెప్పిన విధానంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తనకు తోచినంత విధానంగా తన పుట్టినరోజులైనా ఏ రోజైనా కూడా తనకు తోచినంత విధానంగా ప్రతి ఒక్క ప్రజలకి తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటామని చెప్పి ఈరోజు మా జగన్ గారు యంగ్ లీడర్, మా ఎక్స్ చైర్మన్ గారు కేటీఆర్ బర్త్డే రోజులో కేటీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. బర్త్డే రోజులో ఏం చేయాలి అంటే పార్టీ చేయవద్దు, ప్రజలకు సేవ చేయాలి, ఎవరికి ఏ కావాలి ఆయనకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. చాలామంది ఆ రోజు నేను బి పోయినా, దవాఖానా పోయినా, పేషెంట్స్కి ఏం కావాలి, ఎవరితో పేదవాడికి ఎవరి సహాయత కావాలి అది చేయాలి అంటే కేటీఆర్ గారు ఆదేశం ఇచ్చారు. ఈరోజు ఆయన బర్త్డే ద్వారా మా జగన్ గారు ఇంత మంచి 6 స్కూటర్స్ డిజేబుల్ పర్సన్స్కి, 6 ల్యాప్టాప్ స్టూడెంట్స్కి, బాగా టాప్ స్టూడెంట్స్కి ఇచ్చారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎంత తక్కువ ఏజ్లో అంటే ఎంత మంచి పని చేసిన లీడర్ అంటే మా జగన్ గారు ఉన్నారు. మా సంజయ్ గారు బి చాలా యూత్ లీడర్, ఎమ్మెల్యే గారు నేను ఆయన కాన్స్టిట్యూన్సీ పోయినా చాలా పాపులర్ ఎమ్మెల్యేను చాలా మంచి సేవ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా పార్టీ ఉంది.
కేసీఆర్ ప్రజా లీడర్ ఉంది. పార్టీ ఫామ్ చేసిన అంటే తెలంగాణ కోసం ఫామ్ చేసిన, తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు.